దేవుని మాట వినకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యెరోబాముని గద్దించడానికి దేవుడు ఒక ప్రవక్తని పంపిస్తాడు. అతను గద్దించాక దేవుడు అతనికి చెప్తాడు, నువ్వు అక్కడ ఉండకూడదు, వారి దగ్గర ఆహారం పుచ్చుకొనకూడదు అని చెప్తాడు. దేవుడు చెప్పినట్లే ఆ ప్రవక్త తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. కానీ ఈ లోపల ఏమవుతుందంటే ఇంకొక ప్రవక్త ఈ ప్రవక్త దగ్గరకు వచ్చేసి, దేవుడు పంపించిన ప్రవక్త దగ్గరకు వచ్చేసి, ఇదిగో దేవుడు నాకు మరలా కల్లో కనిపించి నిన్ను నా ఇంటికి తీసుకొని వచ్చి అన్నపానములు పెట్టమన్నారని చెప్పేసి అబద్ధం చెప్తాడు. కానీ ఈ ప్రవక్త ఏమనాలి, దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, ఆయన ఒక మాట చెప్పి మరలా ఆయన తప్పేవాడు కాదు, ఇంకొకలా చెయ్యి, ఇది క్యాన్సిల్ అని చెప్పేవాడు కాదు, నువ్వు నన్ను మోసపరుస్తున్నావని చెప్పకుండా దేవుడు చెప్పాడంటే నమ్మేసి అతను వెంట వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినందువల్ల ఏమైపోయింది, అతను సింహానికి అప్పగింపబడ్డాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు ఒక మాట చెప్తాడు మనకి, మనం అది చేసేలోపు సాతాను అనేక రకాలుగా మనల్ని వెనక్కి లాగాలని చూస్తుంది. ఆయన చెప్పింది చేయకుండా, ఆయన మాట పాటించకుండా మనల్ని అనేక రకాలుగా సాతాను శోధిస్తుంది. ఆ శోధనని మనం గ్రహించాలి. దేవుడు ఎప్పుడైనా ఒక మాట చెప్పాడంటే దానికి తిరిగి ఉండదు. ఆయన తడబడేవాడు కాదు, ఇలా కాదు ఇది క్యాన్సిల్ ఇలాగా అని దేవుడు మాట మార్చే దేవుడు కాదు. ఆయన ఉన్నవాడు అనువాడు, మాట చెప్తే దానికి మరలా తిరిగి ఉండదు. కనుక దేవుడు చెప్పిన పని చేద్దాము, చేయకపోతే మన పరిస్థితి ఏంటో మనం ఒకసారి దేవుని దృష్టిలో గ్రహించి మనం దేవునికి ఇష్టలుగా నడుచుకొని ఆయన్ని మెప్పించేవారుగా ఉందాం. ఆమేన్.